దేశాయి ముందుగా ముఖ్యాంశాలు. పూణేరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైకాపా కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదాలు రసవసగా మారిన సమావేశం. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించే రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం వేకువజాము నుంచి ప్రారంభం కానున్నాయి. పూణేరు పురపాలక సంఘ సర్వసభ సమావేశం శనివారం వాడి వేడిగానే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదాలతో సమావేశపు హాలు దద్దరిల్లింది. ఈ సమావేశానికి పూణేరు పురపాలక సంఘ చైర్మన్ షమీం షరీఫ్ అధ్యక్షత వహించారు. చుట్టూ ఎవరు ఉంటారో వాళ్ళ మాత్రం అంతే 24 ఆఫీసులు ఉంటామే అంతే. బయట ఉండే కౌన్సిలర్కి ఎవరికి తెలుసు. హెడ్ మాస్టర్ కమిటీలు ఉన్నాము, ప్యానల్ కమిటీలు ఉన్నాము. హెడ్ మాస్టర్ కమిటీ ఏం లేదు సార్. మీరు వచ్చినప్పుడు దాని వాల్యూనే లే. ఈ 2 ఏళ్ళు ఇంకా సార్ ఆ కమిటీ వాల్యూనే లే. ఆ కమిటీలో ఎవరు తెలుగు మర్చిపోతుంది. ఈడ ఎవరు తిరుగుతున్నారో వాళ్ళకి తప్ప ఎవరికి తెలుగు సబ్జెక్టు. ఈ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి పిలిపించి ఏం చేయాలి ఏమనేది మాకు తెలియదు. మాకు పిలువుదా సార్? కాబట్టి అదొక మాత్రమే కార్యక్రమంగా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా మా పార్టీ కౌన్సిలర్లను ఎందుకు ఆహ్వానించలేదని అడిగి ఉండవచ్చు కదా అని వైస్ చైర్మన్ సి అమరేంద్రను అడగగా ఆ సమావేశంతో తనకు సంబంధం లేదనడంతో వైకాపా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదాలకు దిగారు. కమిషనర్ లోకేశ్వర్ వర్మ పాలక సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇవ్వబోగా దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వాగ్వివాదాలు ముదిరి వైకాపా కౌన్సిలర్లు చైర్పర్సన్ షమీం షరీఫ్, వైస్ చైర్మన్ సి అమరేంద్రలు చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లి కూర్చున్నారు. కాగా టీడీపీ కౌన్సిలర్లు శ్రీకాంత్, ప్రకాష్, కుమార్ రాజా తదితర టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గల మహాత్మా గాంధీజీ విగ్రహానికి తమ డీసెంట్ పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. పూణేరు పురపాలక సంఘ సాధారణ సమావేశం చైర్పర్సన్ శ్రీమతి షమీం షరీఫ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అజెండాలోని వివిధ వార్డులలో సాధారణ నిధుల నుండి అభివృద్ధి పనులను చేయవలసి ఉన్నది. ఈ అజెండాలో అన్ని వార్డులకు సంబంధించిన అంశంలు ఉన్నవి. కానీ చైర్పర్సన్ మరియు వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణితో వారి వార్డులకు సంబంధించిన అంశములను ఆమోదిస్తూ
తక్కిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులలోని అంశంలను అజెండాలోని 9 అని చెప్పారు. కనీసం వచ్చిన వాళ్ళు మీ తర్వాత ఉండే ఆయన పెద్ద ఆయన పక్కలో వైస్ చైర్మన్ గారు ఆయనైనా చెప్పింది సంధ్య, ఆయన చెప్పలేదు. మీ ఇష్టారాజ్యంగా మీరు చేసుకుంటా ఉంటే ఇక్కడే బాడీ ఉన్నట్లా లేనట్లా, కౌన్సిలర్స్కి ఏమన్నా ఉన్నట్లా లేనట్లా, హెడ్ మాస్టర్ కమిటీ ప్యానల్ కమిటీ ఏమన్నా ఉన్నాయా లేవా? ఎవరెవరు వచ్చినారో వాళ్ళు మాకు మెసేజ్ లేదు, మాకు చెప్పలేదు. ఎవరు ఇచ్చినారో చెప్పండి, మెసేజ్ ఎవరికి ఇచ్చినారో చెప్పండి. ఎవరు ఇచ్చినారు చెప్పండి. ఇష్టారాజ్యమా ఏమనుకుంటున్నారు? తప్పనిసరిగా మనం అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళ సమాధానం ఉంటుంది. కాబట్టి సభ్యులందరూ కూడా మనం గౌరవాన్ని పాటించి మనకున్న సందేహాలు అయితేనేమి సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నించే అధికారం మనకు ఉంది. కాబట్టి దయచేసి ఒక్కొక్కరు ప్రశ్నించి దానికి సరైన సమాధానం మనం పొందిన తర్వాత మనం సమావేశం నిర్వహించుకోవచ్చు. దయచేసి అదుపులు కేంద్రం లేకుండా మనం పత్రికా విలేకరులు మీడియా సోదరులందరూ కూడా ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరూ కొంచెం సమయం పాటించాలని నేను పదే పదే మనకి ప్రాధాన్యత కోరుతున్నాను. దయచేసి మనకున్న సమస్యలు మనం కుటుంబంగా ఇక్కడే పరిష్కరించుకున్నాం. ఆ పరిష్కారం కోసం మనమందరూ కూడా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబంగా ఉన్నాము. మనం పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం మనము మన మున్సిపాలిటీలో ఏమన్నా ఒకటి రోజు ఏమన్నా తెలుసా జరిగింది
గారు వారి యొక్క సమస్యను దానికి సరైన సమాధానం పొందాల్సింది కూడా నేను కోరుతున్నాను. మేము నలుగురు లేకపోతే మేము వెళ్ళిపోతాము, దానికి ఏం ఆన్సర్ లేదు, మా అధిష్టానం మేము పెంచుకుంటాం. వాళ్ళు అడిగిన దానికి చైర్మన్ గారు కమిషనర్ గా ఉన్నారు కాబట్టి ఇది సమాధానం ఇచ్చి ఈ సాల్వ్ చేసి కోరుతున్నాను. ఇది మా మీటింగ్ లో గడప చేసుకొని హత్య చేసుకొని రూల్ అంతా చేసుకునే పరిస్థితి లేదు. అన్నిటి కూడా వారి వలసలు అడిగే సమాధానానికి కమిషనర్ గారు చైర్మన్ గారు మా జవాబుగా కోరుతున్నాం. చైర్మన్ గారు శనివారం రోజున మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారిచే శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మురళీకృష్ణ వారి వైద్య బృందం నిర్వహించారు. ఒంటి గంట వరకు ఉందండి. అదే
చెన్నై శంకర నేత్రాలయం వారిచే కళ్ళు ఉచితంగా పరీక్ష చేసి అవసరం అనుకునేటువంటి వాళ్లకు ఆపరేషన్ చేసే కార్యక్రమం ఈరోజు మురళి గారిచే డాక్టర్ గారిచే పరీక్ష చేస్తున్నారు. దాదాపు ఈరోజు 30 మంది వరకు కళ్ళను పరీక్ష చేశారు. ప్రతి నెల రెండవ శనివారం 4వ శనివారం ప్రతి నెల ఈ కార్యాలయంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. నేత్ర హాస్పిటల్ నుంచి వస్తున్నాము. అదేవిధంగా మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ నుంచి వీళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాము. గత 5 నెలలుగా ఇక్కడ పుంగనూరులో ఎన్జిఓస్ ఆధ్వర్యంలో క్యాంపులు పెడుతున్నాము. ప్రతి నెలలోనూ 30 మంది 40 మంది వస్తున్నారు. దాంట్లో 20 మందికి 15 మందికి ఆపరేషన్ ఎంపిక చేసి ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నాము. అంతా ఉచితంగానే చూస్తున్నాం, 1 రూపాయి సెలవు లేకుండా. మన చిత్తూరు జిల్లాలో గత 12 సంవత్సరాలుగా అన్ని చోట్లలోనూ క్యాంపులు పెడుతున్నాము. దీన్ని ప్రజలందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నమస్కారం. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం వేకువజాము నుంచి ప్రారంభం కానున్నాయి. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। पुगनूर की संगीन जामिया मस्जिद से तमामी अहले इस्लाम को ये इतला दी जाती है कि आज रमज़ानुल मुबारक के महीने का चाँद नज़र आ गया है। तमामी अहले हज़रात को रमज़ानुल मुबारक का चाँद मुबारक हो और इस माह में ज़्यादा से ज़्यादा अहले इस्लाम इबादत करें, नमाज़ पढ़ें, रोज़ा रखें और रात को क़याम करें। हज़रात, ये एक ऐसा महीना है कि जिसमें अल्लाह रब्बुल इज़्ज़त अपनी रहमतों का नुज़ूल फरमाता है। हज़रात, आज की रात हदीस पाक में इस रात के मुताल्लिक़ आका अलैहिस्सलातु वस्सलाम ने इरशाद फरमाया कि रमज़ानुल मुबारक के महीने की पहली रात को अल्लाह रब्बुल इज़्ज़त अपने ख़ास बंदों पर नज़र करम फरमाता है। सुभान अल्लाह। और जब अल्लाह रब्बुल इज़्ज़त अपने ख़ास बंदों पर नज़र करम फरमा देता है तो उनको कभी भी अज़ाब नहीं देता है। सुभान अल्लाह। तो इसलिए हम सबको चाहिए कि ज़्यादा से ज़्यादा नमाज, रोज़ा और तरावी अदा करें और इस माह में ज़्यादा से ज़्यादा कुरान पाक की तिलावत करें। आज संगीन जामिया मस्जिद में नमाज तरावी का टाइम मुकर्रर किया गया है, जो कि 8:30 बजे नमाज तरावी के लिए हम हजरात खड़े होंगे। तमामी अहले बस्ती से गुजारिश है कि 8:30 बजे संगीन जामिया मस्जिद में तशरीफ़ लाएं और सवाब दारैन हासिल करें। अस्सलाम वालेकुम। విగ్రహానికి తమ డీసెంట్ పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. పుంగనూరు పురపాలక సంఘ సాధారణ సమావేశం చైర్పర్సన్ శ్రీమతి షమీం షరీఫ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అజెండాలోని వివిధ వార్డులలో సాధారణ నిధుల నుండి అభివృద్ధి పనులను చేయవలసి ఉన్నది. ఈ అజెండాలో అన్ని వార్డులకు సంబంధించిన అట్లా కుమార్ కొంచెం వెనక్కి రండి, ఇట్లా కుమార్ ఇట్లా వచ్చే కుమార్ నా వెనకాలరా కనిపిస్తుంది. పొంగునూరు మున్సిపాలిటీకే కాకుండా పొంగునూరు పట్టణానికి కూడా చాలా బాధాకరమైన విషయము ఏమిటంటే, గత 3 ఏళ్ళ నుండి ప్రజల చేత మేము ఎన్నుకోబడినాము కాబట్టి 3 ఏళ్ళ నుండి పరిపాలన సాగిస్తున్నాము. కానీ అపోజిషన్ లీడర్స్ అయితేనేమి, అపోజిషన్ పార్టీ అయితేనేమి మమ్మల్ని నెల ఒకసారి మీటింగ్కి
పిలిపించడం ఆనవాయితీ ఏ ఊళ్ళో అయినా కూడా. కానీ ఈరోజు చాలా దురదృష్టకర విషయం జరిగింది. ఏమిటంటే చైర్మన్ గారే అజెండా ప్రిపేర్ చేస్తారు, చైర్మన్ గారే మీటింగ్ కూడా క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకంటే పొంగూరు పట్టణంలో అభివృద్ధికి వాళ్ళు సహకరించరు. ఎందుకంటే పరిపాలన మాది ఉంది కాబట్టి, మేమే కోరం పాటిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ప్రవర్తిస్తాం. కానీ ఇన్ని రోజులు మేము మనకి ప్రజల కోసం మేము పాట పడుతున్నాం కాబట్టి ఇన్ని రోజులు ఆ విషయాలు చెప్పుకోదగలేదు. ఎందుకంటే మంచి పాలన బాగుందని భావించాము, మంచి ఆఫీసెస్ ఉన్నాయని భావించాము. కానీ ఈరోజు అలా జరగకుండా మీటింగ్ పిలిపించి మమ్మల్ని అగౌరవపరిచినారు. వాళ్ళు వ్యక్తిగత విషయాలు ఎన్నో లోపల పెట్టుకొని అనవసరంగా కౌన్సిలర్లు కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా అజెండాలో ఇంచుమించు 16 అంశాలు మొత్తం ఉన్నాయి. దానిలో వాళ్ళకి సంబంధించిన విషయాల మటుకే వేలల్లో కావచ్చు, లక్షల్లో కావచ్చు, కోట్లలో కావచ్చు వాళ్ళవి ఆమోదం తెలుపుకుంటారు. మేము 7 మంది టీడీపీ అభ్యర్థులు ఉన్నాము, ఎన్నికైన వారు ఉన్నారు కాబట్టి మా విషయాల్లో చాలా చులకనగా చూస్తూ వాళ్ళు ఈ అజెండా విషయంలో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ 7 మంది కౌన్సిల్ని చిన్న అంశాలున్నా కూడా కనీసం 45,000 50,000 ఉన్న అంశాలను కూడా ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కావున ఇవి చాలా ప్రజలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ సంబంధించిన విషయాలు. ఇలా జరుగుతూ పోతుంటే వీళ్ళు సొంతంగా కొట్లాడుకునే దానికి వచ్చారా, లేకపోతే వీళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకునే దానికి వచ్చారా మేము అడుగుతున్నాం. అలాగే ఏ వార్డులో కనీసము ఒక్క 21 వార్డు అయితేనేమి 23 అయితేనేమి మిగతా మా వార్డుల్లో కూడా ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళకన్నా ఎక్కువగానే కడుతున్నారు ప్రతి ఒక్క విషయంలో. కానీ ఈ అజెండా విషయంకి వస్తే వర్కులు వాళ్ళు ఎక్కువ ఉంటాయి, మా తక్కువ ఉంటాయి. మొత్తం మీద వాళ్ళు 5 లక్షలు పెట్టుకుంటే మాకు ఇంచుమించు 50,000 నుండి 75,000 పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్క విషయంలోనే వాళ్ళు ఏదైనా చిన్నవి 18,000 కానీ 3,000 కానీ 18,000 కానీ 25,000 కానీ 50,000 కూడా పాస్ అవుతాయి. కానీ మా లక్ష లోపలే కానీ 1,00,000 పైన మా ఎజెండాలో పాస్ చేయరు. దీన్ని ప్రజలు చాలా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అహంకార భావాన్ని మీరు తిప్పికొట్టండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఈ 7 మంది వార్డుల్లో మా వాళ్ళు ఏం చేయలేదని. పరిస్థితి మీకు ఇప్పుడు మేము చెప్తున్నాం, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చాలా హీనంగా ఉంది. ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీన్ని ప్రజలు సహకరించండి. మేము ఎప్పుడు అభివృద్ధికి, టీడీపీ ప్రభుత్వం ఎప్పటికీ అభివృద్ధిలో ముందుంటుంది. క్రమశిక్షణకు మారిపోయారు టీడీపీ ప్రభుత్వం. అలాంటి కల్మషాలు లేకుండా మీటింగ్కి వచ్చి అందరి సహకారంతో అందరితో మాట్లాడుకొని ఇన్ని రోజులు ఈ మీటింగ్లు సజావుగా జరిగాయి. ఇంకా నుంచి అట్లా జరగకుండా మేము కూడా దీన్ని అడ్డుకుంటాము. ప్రతి ఒక్క విషయం మీ విషయంలో మీరు ఎట్లా పాటుపడుతున్నారో మా విషయంలో కూడా మీరు అలాగే మేము పాటుపడతాము. మీకు ఒక్కరికే జనరల్ ఫండ్స్ కానీ ఏ విషయంలో ఫండ్స్ కానీ మీకు ఒకరికే గుత్తాపతి మేము రాయించలేదు. కావున దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మీటింగ్కి అన్ని సబ్జెక్టులు ఏమున్నాయి అవి మీకు మేము ఉండే ప్రజల కోసమే పాటుపడతాం. మా ఇంటికి సొంతానికి ఏం పెట్టుకోలేదు. కాబట్టి దయచేసి అలాంటి ప్రస్తావన లేకుండా మీరు చూస్తారని, ప్రజలు దీన్ని గమనిస్తారని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. పొంగనూరు మున్సిపాలిటీలో చాలా దురదృష్టకరమైన సంఘటన సంభవించింది. అందుకు పాత్రికేయులే సాక్ష్యం. ఇక్కడ అజెండా రూపకల్పనలో చైర్పర్సన్ షమీం షరీఫ్ గారి సంతకంతో మొదలై అజెండా చివరి కూడా షమీం షరీఫ్ గారు సంతకంతో అంతమవుతుంది. ఈ అజెండాని ప్రిపేర్ చేసింది పూర్తిగా చైర్పర్సన్ గారు. ప్రత్యేకించి ఈరోజు పెట్టిన అంశాల్లో 9వ అంశం కానీ 14వ అంశం కానీ సాధారణ నిధుల నుండి వెచ్చించాల్సిన సబ్జెక్టుల్లో పొంగనూరు మున్సిపాలిటీలో 7వ వార్డు, 8వ వార్డు, 11వ వార్డు, 15, 17, 19, 21 వార్డు నుండి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటైన మొదటి రోజే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే గౌరవ చైర్పర్సన్ గారికి మహిళగా, 2వ మహిళగా మీరు ఆడ కూర్చుంటున్నారమ్మా, పార్టీలుగా అతీతంగా అభివృద్ధిలో మీకు పూర్తి సహకారం ఇస్తానని చెప్పి ఆ రోజే మేము వాగ్దానం చేసినాం. అందుకు అనుగుణంగా ప్రజల అభీష్టం మేరకు మేము నడుచుకుంటున్నాం. కానీ తద్విరుద్ధంగా గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు వర్గ విభేదాలు వాళ్ళలో తారాస్థాయికి చేరి దాన్ని ప్రజల మీదకు చూపిస్తున్నారు. అంతిమంగా అధికారులకు వాళ్ళకేదో పొరపచ్చాలు ఉంటే వాటిని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం ఇస్తున్న వార్డుల మీద, అక్కడి ప్రజల మీద వాళ్ళు ఈ ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటు. ఇదేనా మహాత్ముడి కన్నా స్వరాజ్యం అని చెప్పి మేము నిలదీస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నామని చెప్పి ఆమెను అంటున్నాం. గౌరవ చైర్పర్సన్ గారు ఒక్క వార్డుకే ఆమె వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ప్రాతినిధించే వార్డులకే చైర్పర్సన్ కాదు. ఆమె 24 వార్డులకు చైర్పర్సన్గా ఆమె వ్యవహరించాలా, అలాగా హుందాగా తీసుకోవాలా.
గతంలో హాజీ వహీదున్నీసా బేగం గారు మహిళగా పుంగనూరు మున్సిపాలిటీని 5 సంవత్సరాల కాలం పూర్తిగా పాలించినారు. ప్రజారంజకంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్గా ఆ రోజు ఆమె పాలన సాగించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల విషయాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో గగ్గోలు పెడతారో ఏదో జరిగిపోతుంది, తెలుగుదేశం సహకరించలేదు, ఇంకోటి చేయలేదని చెప్పేసి అక్కడ వాళ్ళది ఏడుపులే పెడబొబ్బలే. ఇక్కడ సేమ్ అదే ఆచారాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తారు. పాలక పక్షంలో వాళ్ళ నుండి కూడా తెలుగుదేశం పార్టీ వార్డుల్లో అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి పత్రికా మూలకంగా వాళ్ళని నిలదీస్తూ ప్రజలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాం. బాగా ప్రజలు కూడా వివేకంతో ఆలోచించాలి. వాళ్ళు కట్టిన పన్నులతో ఈరోజు ఏ ప్రభుత్వమో జనాభా దామాషా మీద విడుదల చేసే నిధులు కానీ ఈరోజు పట్టణ ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో పట్టిన పన్నుల నుండి కానీ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ప్రజల పన్నులతో చేసే అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారంటే ఇలాంటి రాజకీయాలు చాలా నీచమైనవి, హేయమైనవి చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. వాళ్ళ అగ్రనాయకత్వం కూడా సమీక్షించుకోవాలి ఇలాంటి వాటిని. గతంలో కూడా ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో ఒక అంశాన్ని వాళ్ళు అడ్డుపెట్టి తక్కినవన్నీ పాస్ చేసుకున్నారు. ఆ అంశాన్ని మేము సీరియస్గా తీసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, మాన్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ ప్రాంతానికి 4 గింతలు ఎక్కువగా నిధులు సాధించుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేసి చూపెడుతున్నాం. ఇదే పునరావృతం కాబోతుంది రాబోయే రోజుల్లో. గతంలో తెలుగుదేశం పార్టీని పాలించిన నాయకుల్లో కీర్తిశేషులు స్వర్గీయ మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆ తర్వాత ప్రస్తుత మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు కానీ, 8 సంవత్సరాలుగా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొన్న వెంకటరామరాజు గారు కానీ ఏ రోజు అభివృద్ధికి అడ్డుపడలేదు. వాళ్ళు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మొత్తం సంపూర్ణ అభివృద్ధి కావాలని ఆకాంక్షించిన నాయకులు వాళ్ళ కింద పనిచేస్తున్నాం మేము. అలాంటి పరిస్థితుల్లో మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఈరోజు నిలదీస్తున్నాం. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం. ముఖ్యాంశాలు మరొకసారి. చిత్తూరు జిల్లాలో పుణ్యక్షేత్రాలలో 4వ పుణ్యక్షేత్రంగా ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఈవోగా రమణమ్మను నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వాగతం. నా పేరు లీలా దేశాయ్. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైకాపా కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదాలు రసాబసగా మారిన సమావేశం. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించే రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం వేకువజాము నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనాటి ఎస్ఆర్ టీవీలోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు.